భైరవం. ఈసారి ఉత్సవాల్లో దిగేది మేక కాదురా, నీ పీక. టాలీవుడ్ వెండితెరపై విడుదలకు సిద్ధంగా భైరవం సినిమా ట్రైలర్ తోనే మంచి హైప్ క్రియేట్ చేసింది. కురుక్షేత్రంలో కౌరవుల చావుకి కారణమైన కృష్ణుడే బోయవాడి బాణంతో శిక్షేసుకున్నాడు. చాలా కాలం తర్వాత మంచు మనోజ్ నుండి ఒక సినిమా వస్తుండటంతో ఆయన ఫ్యాన్స్ కూడా ఎంతో సంతోషిస్తున్నారు. ఇలాంటి సందర్భంలో ఇప్పుడు పిడుగు లాంటి షాక్ తగిలింది ఈ చిత్ర బృందానికి. యువ హీరోలు నారా రోహిత్, మనోజ్, మంచు మనోజ్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అతిథి శంకర్, ఆనంది, దివ్య పిల్లై తదితరులు నటించిన చిత్రం భైరవం. చనిపోయిన వాళ్ళని తగలట్టడం మన ఆచారం, వాళ్ళతో పాటు మన భవిష్యత్ తగలట్టేసుకోవడం మూర్ఖత్వం. తమిళ చిత్రం గురుడన్ రీమేక్ గా రూపొందుతున్న ఈ సినిమాకు విజయ్ కనకమేడల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు కేకే రాధామోహన్ నిర్మించారు. డాక్టర్ జయంతి లాల్ గాడా సమర్పిస్తున్నారు. ఈ సినిమా మే 30వ తేదీన గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది. ఈ సినిమా ప్రమోషన్స్ ను జోరుగా నిర్వహిస్తున్నారు. ఇక ఈ క్రమంలో గతంలో చిరంజీవి, రామ్ చరణ్ ను కించపరిచేలా ఈ సినిమా దర్శకుడు విజయ్ కనకమేడల సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ అత్యంత వివాదంగా మారింది. ఆ పోస్ట్ తాజాగా సోషల్ మీడియాలో బయటకు రావడంతో మెగా ఫ్యాన్స్ మండిపడుతున్నారు. దాంతో ఈ సినిమాను బాయ్కాట్ చేయాలని మెగా, పవర్ స్టార్ ఫ్యాన్స్ పిలుపునిచ్చారు. ఈ వివాదం వెనుక అసలు కారణం ఏంటంటే, భైరవం దర్శకుడు విజయ్ కనకమేడల తన సోషల్ మీడియా అకౌంట్ లో చిరంజీవి, రామ్ చరణ్ ఫోటోను మార్ఫింగ్ చేసి ఓ పోస్ట్ చేశారు. హిందీలో అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్ నటించిన పా సినిమా పోస్టర్ ను మార్ఫింగ్ చేసి దానికి చిరంజీవి, రామ్ చరణ్ తలలు అతికించారు. ఆ పోస్టర్ కు చ అనే టైటిల్ పెట్టాడు. ఆ ఫోటో కింద సామాజిక న్యాయం సమర్పించు చ అంటూ తన నోటి దురుసు బయట పెట్టుకోనున్నారు. అయితే భైరవన్ సినిమా ప్రమోషన్స్ ఒక పక్క జోరుగా జరుగుతుంటే, మరో పక్క మెగా ఫ్యాన్స్ ఈ పోస్టర్ ను బయటపెట్టి విజయ్ కనకమేడలపై బూతులు అందుకుంటున్నారు. అయితే మెగా హీరోలను ఇలా కించపరుస్తావా అంటూ సోషల్ మీడియాలో మాటల దాడికి దిగారు. అంతేకాకుండా ఆయన దర్శకత్వం వహించిన భైరవన్ సినిమాను బహిష్కరించాలని మెగా ఫ్యాన్స్ పిలుపునిచ్చారు. ఇక సోషల్ మీడియాలో బాయ్కాట్ భైరవం ట్యాగ్ ట్రెండింగ్ కావడంతో విజయ్ కనకమేడల షాక్ కి గురయ్యారు. తన తప్పు తెలుసుకున్న ఆయన తన అకౌంట్ హ్యాక్ అయిందంటూ ఓ పోస్ట్ పెట్టాడు. నాకు మెగా హీరోలంటే చాలా గౌరవం ఉంది. నా అకౌంట్ ను నా ప్రమేయం లేకుండా ఎవరో ఈ పోస్ట్ పెట్టారు. ముమ్మాటికి ఎవరో హ్యాష్ ట్యాగ్ చేశారు అంటూ సుదీర్ఘమైన పోస్ట్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి గబ్బర్ సింగ్ సినిమాకు నేను పనిచేశాను. అప్పుడు నన్ను కళ్యాణ్ బాబు గారు బాగా సపోర్ట్ చేశారు. అదే సమయంలో సాయిధనం తేజ్ గారిని కూడా పరిచయం చేసి మంచి కథ ఉంటే డైరెక్షన్ చేసుకో అన్నారు. తేజ్ గారితో నాకు మంచి అనుబంధం ఉంది. ఆయన నన్ను అన్నా అని సంబోధిస్తారు. అలాంటిది నేను మెగా అభిమానులను ఎందుకు దూరం చేసుకుంటానండి? అందరిలాగే నేను కూడా చిరంజీవి గారి సినిమాలు చూసి, పవర్ స్టార్ గారి సినిమాలు చూసి ఇండస్ట్రీకి వచ్చారు డైరెక్టర్ అవుదామని. అటువంటిది నేనెందుకు వాళ్ళను దూరం చేసుకుంటాను అంటూ తన పోస్ట్ లో పేర్కొన్నారు. భైరవం. ఈసారి ఉత్సవాల్లో దిగేది మేక కాదురా, నీ పీక. టాలీవుడ్ వెండితెరపై విడుదలకు సిద్ధంగా భైరవం సినిమా ట్రైలర్ తోనే మంచి హైప్ క్రియేట్ చేసింది. కురుక్షేత్రంలో కౌరవుల చావుకి కారణమైన కృష్ణుడే బోయవాడి బాణంతో శిక్షేసుకున్నాడు. చాలా కాలం తర్వాత మంచు మనోజ్ నుండి ఒక సినిమా వస్తుండటంతో ఆయన ఫ్యాన్స్ కూడా ఎంతో సంతోషిస్తున్నారు. ఇలాంటి సందర్భంలో ఇప్పుడు పిడుగు లాంటి షాక్ తగిలింది ఈ చిత్ర బృందానికి. యువ హీరోలు నారా రోహిత్, మనోజ్, మంచు మనోజ్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అతిథి శంకర్, ఆనంది, దివ్య పిల్లై తదితరులు నటించిన చిత్రం భైరవం. చనిపోయిన వాళ్ళని తగలట్టడం మన ఆచారం, వాళ్ళతో పాటు మన భవిష్యత్ తగలట్టేసుకోవడం మూర్ఖత్వం. తమిళ చిత్రం గురుడన్ రీమేక్ గా రూపొందుతున్న ఈ సినిమాకు విజయ్ కనకమేడల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు కేకే రాధామోహన్ నిర్మించారు. డాక్టర్ జయంతి లాల్ గాడా సమర్పిస్తున్నారు. ఈ సినిమా మే 30వ తేదీన గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది. ఈ సినిమా ప్రమోషన్స్ ను జోరుగా నిర్వహిస్తున్నారు. ఇక ఈ క్రమంలో గతంలో చిరంజీవి, రామ్ చరణ్ ను కించపరిచేలా ఈ సినిమా దర్శకుడు విజయ్ కనకమేడల సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ అత్యంత వివాదంగా మారింది. ఆ పోస్ట్ తాజాగా సోషల్ మీడియాలో బయటకు రావడంతో మెగా ఫ్యాన్స్ మండిపడుతున్నారు. దాంతో ఈ సినిమాను బాయ్కాట్ చేయాలని మెగా, పవర్ స్టార్ ఫ్యాన్స్ పిలుపునిచ్చారు. ఈ వివాదం వెనుక అసలు కారణం ఏంటంటే, భైరవం దర్శకుడు విజయ్ కనకమేడల తన సోషల్ మీడియా అకౌంట్ లో చిరంజీవి, రామ్ చరణ్ ఫోటోను మార్ఫింగ్ చేసి ఓ పోస్ట్ చేశారు. హిందీలో అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్ నటించిన పా సినిమా పోస్టర్ ను మార్ఫింగ్ చేసి దానికి చిరంజీవి, రామ్ చరణ్ తలలు అతికించారు. ఆ పోస్టర్ కు చ అనే టైటిల్ పెట్టాడు.
ఆ ఫోటో కింద సామాజిక న్యాయం సమర్పించు చా అంటూ తన నోటి దురుసు బయట పెట్టుకోనున్నారు. అయితే భైరవన్ సినిమా ప్రమోషన్స్ ఒక పక్క జోరుగా జరుగుతుంటే మరో పక్క మెగా ఫ్యాన్స్ ఈ పోస్టర్ ను బయటపెట్టి విజయ్ కనకమేడలపై బూతులు అందుకుంటున్నారు. అయితే మెగా హీరోలను ఇలా కించపరుస్తావా అంటూ సోషల్ మీడియాలో మాటల దాడికి దిగారు. అంతేకాకుండా ఆయన దర్శకత్వం వహించిన భైరవన్ సినిమాను బహిష్కరించాలని మెగా ఫ్యాన్స్ పిలుపునిచ్చారు. ఇక సోషల్ మీడియాలో బాయ్కాట్ భైరవం ట్యాగ్ ట్రెండింగ్ కావడంతో విజయ్ కనకమేడల షాక్ కి గురయ్యారు. తన తప్పు తెలుసుకున్న ఆయన తన అకౌంట్ హ్యాక్ అయిందంటూ ఓ పోస్ట్ పెట్టాడు. నాకు మెగా హీరోలంటే చాలా గౌరవం ఉంది. నా అకౌంట్ ను నా ప్రమేయం లేకుండా ఎవరో ఈ పోస్ట్ పెట్టారు. ముమ్మాటికి ఎవరో హ్యాష్ ట్యాగ్ చేశారు అంటూ సుదీర్ఘమైన పోస్ట్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి గబ్బర్ సింగ్ సినిమాకు నేను పనిచేశాను. అప్పుడు నన్ను కళ్యాణ్ బాబు గారు బాగా సపోర్ట్ చేశారు. అదే సమయంలో సాయిధనం తేజ్ గారిని కూడా పరిచయం చేసి మంచి కథ ఉంటే డైరెక్షన్ చేసుకో అన్నారు. తేజ్ గారితో నాకు మంచి అనుబంధం ఉంది. ఆయన నన్ను అన్నా అన్నా అని సంబోధిస్తారు. అలాంటిది నేను మెగా అభిమానులను ఎందుకు దూరం చేసుకుంటానండి? అందరిలాగే నేను కూడా చిరంజీవి గారి సినిమాలు చూసి, పవర్ స్టార్ గారి సినిమాలు చూసి ఇండస్ట్రీకి వచ్చారు డైరెక్టర్ అవుదామని. అటువంటిది నేనెందుకు వాళ్ళను దూరం చేసుకుంటాను అంటూ తన పోస్ట్ లో పేర్కొన్నారు. భైరవం ఈసారి ఉత్సవాల్లో దిగేది మేక కాదురా, నీ పీక. టాలీవుడ్ వెండితెరపై విడుదలకు సిద్ధంగా భైరవం సినిమా ట్రైలర్ తోనే మంచి హైప్ క్రియేట్ చేసింది. కురుక్షేత్రంలో కౌరవుల చావుకి కారణమైన కృష్ణుడే బోయవాడి బాణంతో శిక్షేసుకున్నాడు. చాలా కాలం తర్వాత మంచు మనోజ్ నుండి ఒక సినిమా వస్తుండటంతో ఆయన ఫ్యాన్స్ కూడా ఎంతో సంతోషిస్తున్నారు. ఇలాంటి సందర్భంలో ఇప్పుడు పిడుగు లాంటి షాక్ తగిలింది ఈ చిత్ర బృందానికి. యువ హీరోలు నారా రోహిత్, మనోజ్, మంచు మనోజ్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అతిథి శంకర్, ఆనంది, దివ్య పిల్లై తదితరులు నటించిన చిత్రం భైరవం. చనిపోయిన వాళ్ళని తగలట్టడం మన ఆచారం. వాళ్ళతో పాటు మన భవిష్యత్ తగలట్టేసుకోవడం మూర్ఖత్వం. తమిళ చిత్రం గురుడన్ రీమేక్ గా రూపొందుతున్న ఈ సినిమాకు విజయ్ కనకమేడల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు కేకే రాధామోహన్ నిర్మించారు. డాక్టర్ జయంతిలాల్ గాడా సమర్పిస్తున్నారు. ఈ సినిమా మే 30వ తేదీన గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది. ఈ సినిమా ప్రమోషన్స్ ను జోరుగా నిర్వహిస్తున్నారు. ఇక ఈ క్రమంలో గతంలో చిరంజీవి, రామ్ చరణ్ ను కించపరిచేలా ఈ సినిమా దర్శకుడు విజయ్ కనకమేడల సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ అత్యంత వివాదంగా మారింది. ఆ పోస్ట్ తాజాగా సోషల్ మీడియాలో బయటకు రావడంతో మెగా ఫ్యాన్స్ మండిపడుతున్నారు. దాంతో ఈ సినిమాను బాయ్కాట్ చేయాలని మెగా, పవర్ స్టార్ ఫ్యాన్స్ పిలుపునిచ్చారు. ఈ వివాదం వెనుక అసలు కారణం ఏంటంటే భైరవన్ దర్శకుడు విజయ్ కనకమేడల తన సోషల్ మీడియా అకౌంట్ లో చిరంజీవి, రామ్ చరణ్ ఫోటోను మార్ఫింగ్ చేసి ఓ పోస్ట్ చేశారు. హిందీలో అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్ నటించిన పా సినిమా పోస్టర్ ను మార్ఫింగ్ చేసి దానికి చిరంజీవి, రామ్ చరణ్ తలలు అతికించారు. ఆ పోస్టర్ కు చ అనే టైటిల్ పెట్టాడు. ఆ ఫోటో కింద సామాజిక న్యాయం సమర్పించు చా అంటూ తన నోటి దురుసు బయట పెట్టుకోనున్నారు. అయితే భైరవన్ సినిమా ప్రమోషన్స్ ఒక పక్క జోరుగా జరుగుతుంటే మరో పక్క మెగా ఫ్యాన్స్ ఈ పోస్టర్ ను బయటపెట్టి విజయ్ కనకమేడలపై బూతులు అందుకుంటున్నారు. అయితే మెగా హీరోలను ఇలా కించపరుస్తావా అంటూ సోషల్ మీడియాలో మాటల దాడికి దిగారు. అంతేకాకుండా ఆయన దర్శకత్వం వహించిన భైరవన్ సినిమాను బహిష్కరించాలని మెగా ఫ్యాన్స్ పిలుపునిచ్చారు. ఇక సోషల్ మీడియాలో బాయ్కాట్ భైరవం ట్యాగ్ ట్రెండింగ్ కావడంతో విజయ్ కనకమేడల షాక్ కి గురయ్యారు. తన తప్పు తెలుసుకున్న ఆయన తన అకౌంట్ హ్యాక్ అయిందంటూ ఓ పోస్ట్ పెట్టాడు. నాకు మెగా హీరోలంటే చాలా గౌరవం ఉంది. నా అకౌంట్ ను నా ప్రమేయం లేకుండా ఎవరో ఈ పోస్ట్ పెట్టారు. ముమ్మాటికి ఎవరో హ్యాష్ ట్యాగ్ చేశారు అంటూ సుదీర్ఘమైన పోస్ట్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి గబ్బర్ సింగ్ సినిమాకు నేను పనిచేశాను. అప్పుడు నన్ను కళ్యాణ్ బాబు గారు బాగా సపోర్ట్ చేశారు. అదే సమయంలో సాయిధనం తేజ్ గారిని కూడా పరిచయం చేసి మంచి కథ ఉంటే డైరెక్షన్ చేసుకో అన్నారు. తేజ్ గారితో నాకు మంచి అనుబంధం ఉంది. ఆయన నన్ను అన్నా అన్నా అని సంబోధిస్తారు. అలాంటిది నేను మెగా అభిమానులను ఎందుకు దూరం చేసుకుంటానండి? అందరిలాగే నేను కూడా చిరంజీవి గారి సినిమాలు చూసి, పవర్ స్టార్ గారి సినిమాలు చూసి ఇండస్ట్రీకి వచ్చారు డైరెక్టర్ అవుదామని. అటువంటిది నేనెందుకు వాళ్ళను దూరం చేసుకుంటాను అంటూ తన పోస్ట్ లో పేర్కొన్నారు.